పంటలు కోసిన తర్వాత అందులో ఉన్నటువంటి ఏవైతే పొల్లు ఉంటుందో ఆ పొల్లును తీసేయడానికి ఒక యంత్రాంగం అయితే నడుస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ విజువల్స్లో ఫస్ట్ టైం కనబడుతుంది. పొల్లు తీసేటువంటి మనము ఏదైతే మన పొల్లు తీస్తూ ఉందో ఆ మిషన్ వాళ్ళు ఏదైతే ఇంటి యజమానులు ఉంటారో వాళ్ళు దాంట్లో పోసినప్పుడు పొల్లు మొత్తం కూడా పక్కకు వచ్చేసి అంటే ఏదైతే మన గింజ ఉంటుందో ఆ వరి గింజ మాత్రం ఒక దగ్గర ఒక కుప్పలాగా పడతా ఉంది. దీన్ని మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయపేట గ్రామం సొసైటీలో ఉన్నాం. ఈ సొసైటీలోనే 4 మిషన్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి కేవలం వరి పంటల్లో వచ్చేటువంటి పొల్లు మాత్రమే తీయడానికి పనిచేస్తుంది. ఎలా ఇస్తున్నారా అనే అంశంపై సంగాయపేట గ్రామస్తుడు రాజు ఉన్నాడు, వారి మాటల్లో విందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు రాజు గారు ఇప్పుడు ఏదైతే వరి కోతలు మిషన్ వరి కోసుడు స్టార్ట్ అయిందో దాంట్లో ఎక్కువగా పొల్లు వస్తూ ఉంది. అంటే మనం యాసంగి కాబట్టి వర్ష నీళ్లు అందక కూడా చాలా పొల్లు పోయినటువంటి చూస్తూ ఉన్నాం. ఈ పొల్లు తీయడానికి గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అన్నట్టు? ఇప్పుడు ఏమవుతుందంటే మన సొసైటీలో, మన సంగాయిపేట సొసైటీలో వచ్చినాయి. ఇది వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీ సౌకర్యము, ఇప్పుడు ఎలాంటి ఛార్జెస్ అనేది ఏం తీసుకోరు, ఫ్రీ ఉంది. ఇప్పుడు దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఇప్పుడు మామూలుగా ఒక 2 రోజుల పని అయ్యేటి ఈరోజు ఒక 5-6 గంటల్లో మొత్తం పని అయిపోతుంది. అయితే మంచిగా ఇప్పుడు మొత్తం మనం ఎగబోసినట్టు గంటలు ఇప్పుడు కాకుండా జస్ట్ గంటలనే మనకు పని అయిపోయేటట్టు అట్లా చేస్తుంది. మంచిగానే పని చేస్తుంది. దీనివల్ల అందరికీ వాడుకోవాలని మంచిగా ఉంటుంది. అందరు వాడుకుంటే, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఒక 40 కేజీలకి 2 కేజీలు అనేది తరుగు తీస్తారు. అంటే క్వింటల్కి ఒక 5-6 కేజీలు పోతుంది. అయితే ఇది వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక క్వింటల్కి నీకు 1 కేజీకిన పొల్లు పోదు. అంటే నీకు 5 కేజీలు అనేది లాభం అనేది ఉంటుంది. అయితే కస్టమర్కి, ఇప్పుడు రైతులకి దీనివల్ల చాలా లాభం ఉందని మేము అందరం భావిస్తున్నాము. దీనికి మేము వాడుతున్నాం. దాదాపుగా ఒక 2 సంవత్సరాల నుంచి మేము వాడుతున్నాం. మాకైతే మంచిగా అనిపిస్తుంది. ఏమైనా మన ఏఎంసీ వాళ్ళు, అంటే మనకు ఏ సొసైటీలోని వాళ్ళు ఏమైనా డబ్బులు ఈ మిషన్ ద్వారా డబ్బులు కూడా ఏమైనా తీసుకుంటారా రైతాంగం దగ్గర, లేకపోతే ఉచితంగానే ఇస్తూ ఉంటారా? లేదండి, ఏం అమౌంట్ అయితే ఏం తీసుకోరు, ఫ్రీయే వాడుతురు. ఇప్పుడు ఏమైతే ఛార్జెస్ ఏం తీసుకోవట్లేదండి, ఫ్రీ ఇస్తున్నారు సొసైటీకి. ఇక్కడ ఎన్ని మిషన్లు ఉన్నాయి? అంటే చాలాగా వరి పంట కోత అయితే చాలా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ సంగాయపేట గ్రామంలో ఎన్ని మిషన్లు ఉన్నాయంట సొసైటీలో? మా సొసైటీలో ఒక 5 మిషన్లు అయితే ఉన్నాయంటే ఇంకా స్టార్ట్ కాలేదు. ఒకవేళ స్టార్ట్ అయినాక అందరికీ ఇబ్బంది అనేది అనిపిస్తుంది, కానీ సరిపోతాయి. ఒక 5 మిషన్లు అంటే చాలా, అందరికీ ఒక రోజులో దగ్గర 15-20 ఎకరాల వరకు ఒక మిషన్ వరకు పట్టచ్చు. అంటే ఈ సొసైటీకి ఎన్ని సంవత్సరాల క్రితం ఈ మిషన్లు వచ్చినాయి? అప్పటి నుంచి మీరు వాడుతూ ఉన్నారా? సొసైటీలో వచ్చి ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ అయిపోతుందండి. అంటే స్టార్టింగ్లో అంతా వాడలేరు, కానీ వాడిన తర్వాత జనాలకు అర్థమైంది ఇది వాడితేనే మహా అంటే ఒక కూలి పెట్టుకున్న ఒక 500-600 అయిపోతుంది, కానీ దీనివల్ల చాలా లాభం ఉందని అప్పటి నుంచి ఇక అందరు అలవాటు అయిపోయారు. బాగానే వాడుతున్నారు, ఇప్పుడు బాగానే వాడుతున్నారు. ఓకే, చూస్తున్నాం కదా మనం ఇక్కడ చూసుకోవచ్చు కూడా. ఇంకా కూడా చూసుకోవచ్చు మిషన్ ఎలా కూడా రన్ చేస్తూ ఉంది. ఎలా రన్ చేస్తూ ఉంది వాళ్ళు చాలామంది, అంటే వాళ్ళ కుటుంబకులు ఏదైతే రైతు కుటుంబ కూలీలు ఉన్నారో వాళ్ళు పొల్లును సైతం ఆ మిషన్లో పోస్తూ ఉన్నారు. ఆ మిషన్లో పోసిన కొద్దీ కూడా ఆ పొల్లంతా కూడా బయటకు వచ్చేసి నీట్గా ఏదైతే మనము వరి పంట వస్తుందో ఆ పంట వచ్చేసి ఒకే దగ్గర పండుతూ ఉంది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో స్పష్టంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. పంట అంటే మనము గతంలో చూసుకున్నట్లయితే మనుషులను పెట్టేసి పొల్లు తీసేసేవారు. అయితే ఈ యంత్రాంగం వచ్చిన తర్వాత మాకు చాలా అంటే మన భారం తగ్గిన ఫాస్ట్గా పని అవుతుంది. పొల్లు కూడా ఈ మిషన్ చాలా తక్కువ, అంటే మా గంట ఒక ట్రాక్టర్ వడ్లు తీయొచ్చు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఈ మిషన్ ద్వారా రైతులకు చాలా